మిగతా వాళ్ళందరూ కూర్చోండి. పేర్లు పిలిచిన వాళ్ళు ఓకే సార్. ఆంధ్రప్రదేశ్ ఎంప్లాయీస్, టీచర్స్ అండ్ పెన్షనర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఈరోజు ఏదైతే వినతిపత్రం ఏదైతే అందజేశారో ఆ ఉద్యోగ సోదరులు సోదరిమణులకి అందరికీ కూడా నా నమస్కారాలు అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈరోజు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వం అంటే ఇది ఒక ప్రజా ప్రభుత్వం. మీ అందరి యొక్క ఆశీస్సులతో ఎన్నికైనటువంటి ప్రభుత్వం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీరందరూ కూడా చూశారు, ఏదైతే ప్రతి నెల కూడా 1వ తేదీన ఉద్యోగస్తులకి జీతాలు, ఎందుకంటే నేను కూడా ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నాను. 1వ తేదీ వచ్చింది అని అంటే ఉద్యోగస్తులకి 3,500 కోట్ల రూపాయలు. 1వ తేదీ వచ్చింది అంటే ఏదైతే వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పింఛన్లకు 3,000 కోట్ల రూపాయలు. ప్రతి నెల 1వ తేదీన క్రమం తప్పకుండా, ఒక్కొక్కసారి 1వ తేదీ ఆదివారం సెలవు దినాలు వస్తుంటే ఒకరోజు ముందుగానే పెన్షన్స్ కూడా జమ చేస్తూ అంత బాధ్యతాయుతంగా, అంటే వృద్ధులు, వితంతులు, దివ్యాంగుల పట్ల ఎంత మానవత్వంతో బాధ్యతగా ఉంటుందో అదేవిధంగా ఉద్యోగస్తుల పట్ల కూడా మీరు చేసేటువంటి సర్వీసెస్ దృష్టిలో పెట్టుకుని ఈరోజు ప్రభుత్వం కూడా పనిచేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా జాబ్ క్యాలెండర్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం కానీ, డిఎస్సి నోటిఫికేషన్ ద్వారా ఉద్యోగాలు కల్పించడం కానీ, సాధ్యమైనంత వరకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఈ రాష్ట్రానికి ఉన్నప్పటికీ కూడా ఇప్పుడు కూడా మీరు అడిగారు ఏదైతే న్యాయమైనటువంటి ఏదైతే డిమాండ్స్ ఉన్నాయి, కోరికలు ఉన్నాయి. మేము కూడా మీలో ఒకటిగానే పెరిగినటువంటి వ్యక్తులం కాబట్టి మీ సమస్యల మీద కూడా మాకు కూడా స్పష్టమైనటువంటి అవగాహన నాకు కూడా ఉంది. దయవుంచి ఏదైతే ఈ యొక్క ఆర్థిక పరిస్థితిని వేరీ చేసుకున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థ మాకు వారసత్వంగా వచ్చింది 2024లో. ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినప్పుడు పొలిటికల్ పార్టీస్ కంటే కూడా ఎంప్లాయీస్గా మీరే ఎక్కువ సమైక్యాంధ్ర ఉద్యమం అనేది బుధాన్ని వేసుకుని పనిచేశారు. మీ ఆధ్వర్యంలో మేము పనిచేసాం 2014. ఎందుకు చేసాం సమైక్యాంధ్ర ఉద్యమం? రాష్ట్రం విడిపోతే జీతాలు రావు, రాష్ట్రం విడిపోతే పెన్షన్లు రావు, రాష్ట్రం విడిపోతే సంక్షేమం అందదు అని మనం ఆ రోజు సమైక్యాంధ్ర ఉద్యమం చేసాం. కానీ ఓకే, రాష్ట్రం విడిపోయింది, ప్రభుత్వం ఏర్పడింది. కానీ మీరు చూడండి 5 సంవత్సరాలు 14, 19 రాష్ట్ర విభజన వల్ల ఎక్కడ కూడా మీకు ఏ ఇబ్బంది లేకుండా 5 సంవత్సరాల పరిపాలన జరిగింది. ఒక్కొక్క వ్యవస్థని గాడిలో పెట్టుకుంటూ వచ్చాం. దురదృష్టం 19లో ఒక్క ఛాన్స్ అని అధికారం మారింది. దాని పర్యవేక్షణం ఏంటనేది మాకంటే ఎక్కువ మీరు కూడా అనుభవించారు. ఎందుకంటే 2019కి ముందు ఎప్పుడు ఒక్క కేసు కూడా మా మీద లేదు, కానీ 19-24లో నా మీదే 25 కేసులు నమోదైనటువంటి పరిస్థితి. మా ఇంటి దగ్గర పేపర్ వేసేవాడి కంటే ముందు పోలీసుడు వచ్చి ఉండేవాడు పొద్దునే ఉదయాన్ని. అటువంటి పరిస్థితి. ఆ ఉద్యోగస్తులుగా మీరు కూడా ఆ రోజు ఎంత నియంత్రణతో, నిరంకుశత్వంతో మీ పట్ల కూడా ఆ రోజు పాలన వ్యవహరించిందో, మీరు కూడా జీతాలు పెంచుకుంటాం కాదు, 1వ తేదీన మా జీతాలు మాకు ఇవ్వండి అని పోరాడే పరిస్థితికి ఆ రోజు ప్రభుత్వం తీసుకొచ్చేసింది. సరే, ఎన్ని కూడా మనకు పీడకాలు. మీ ఆశీర్వాదంతో మంచి ప్రభుత్వం వచ్చింది. చేత గత ప్రభుత్వం ఈ తప్పిదాలు చేసిందని పదే వాటికి చెప్పి మిమ్మల్ని ఏమార్చలేము. ఖచ్చితంగా మీకు న్యాయంగా, ఎందుకంటే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ చాలా క్లియర్గా ఉద్యోగస్తుల పట్ల ఇప్పుడు కూడా గౌరవంగా ఉంటారు. మీకు కూడా తెలుసు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా, నేను కూడా ఎన్నోసార్లు చూసాం, మా యొక్క మంత్రుల కంటే కూడా మీ ఎవరైతే హెడ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ఎక్కువ మీ ఎన్జిఓస్ నాయకులు ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తారు, గౌరవిస్తారు. ఆయన పక్కన వాళ్ళ సీట్లు కూడా కూర్చోబెట్టుకుంటారు. ముఖ్యమంత్రి గారికి ఎప్పుడు కూడా మీరంటే అపరిమితమైనటువంటి గౌరవం. తప్పనిసరిగా మీ సమస్యలు ఆల్రెడీ ప్రభుత్వం దృష్టిలో కూడా వచ్చింది. ఎందుకంటే గతం నుంచి కూడా 15-20 రోజుల నుంచి కూడా నేను కూడా మాట్లాడుతూ ఉన్నాం. పైవాల కేశవ్ గారు, అదేవిధంగా మన రెవెన్యూ మినిస్టర్ సత్యప్రసాద్ గారు, అదేవిధంగా సారథి గారు, వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేస్తూ ఉన్నారు. మీ అసోసియేషన్ నాయకులతో కూడా మాట్లాడి, ఎందుకంటే ఈ ప్రభుత్వం మీది మాది అందరం కలిపి ఏర్పరచుకున్నటువంటి ప్రభుత్వం కాబట్టి మీ సమస్యలు ఎట్లయితే మాకు చెప్పుకున్నారో మా సమస్యలు మీకు చెప్పుకొని ఏదో యూనిఫామ్గా ఎంతవరకు చేయగలుగుతా అంతవరకు సాటిస్ఫికేషన్గానే మనం చేయాలి. ఎందుకంటే ఈరోజు ఈ ప్రభుత్వం చేసే అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ప్రజల్లో తీసుకెళ్లడంలో ఎన్నో ఒత్తిడిని ఎదుర్కొంటూ మీరు పనిచేస్తున్నారు. ఖచ్చితంగా ఈ సంక్షేమం అంటే ఏదైతే ఇప్పుడు మరి పిఆర్సీ కమిటీ కానీ, ఐఆర్
ఏదైతే ప్రకటన చేయాలని కానీ, అదేవిధంగా హెల్త్ కార్డులు ఇప్పుడే మిత్రులు మీరు ఏదైతే చెప్పడం జరిగింది, అదేవిధంగా డిఏలు గతంతో పోలిస్తే మనం కొంత రిలీజ్ చేయడం జరిగింది. మిగిలిన బ్యాలెన్స్ కూడా ఎట్లా చేయాలి ఏంటి అనేది కొంచెం ఆర్థికంగా ఉన్నటువంటి స్థితిగతులను బట్టి ఒకరోజు అటైనా ఇటైనా తప్పనిసరిగా మీ అందరికీ సేవ చేసేటువంటి విధంగానే, ఉద్యోగస్తులంటే గౌరవించుకునేటువంటి విధంగానే, మీ ఫ్యామిలీస్కి అందరికీ కూడా అండగా ఉండేటువంటి విధంగానే, మీ అందరికీ భద్రత ఉండేటువంటి విధంగానే ఈ కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. దయచేసి మీరు కూడా ఈ ప్రభుత్వంలో మీరందరూ కూడా భాగస్వాములు కాబట్టి అది ఏ రకంగా మన ప్రయారిటీ అంటే అన్ని పనులు ఒక్కసారిగా మనం ఉన్నటువంటి ఆర్థిక స్థితి బట్టి చేసుకోలేము కాబట్టి ఇందులో ప్రయారిటీ వైజ్ మీ నాయకులతో మీరు మాట్లాడుకుంటూ మనం కూడా మాట్లాడుకుని తప్పనిసరిగా సమస్యల పరిష్కారానికి అందరం కూడా సమిష్టిగా ఇది మన ప్రభుత్వం మన కుటుంబం ఆ రకంగా ముందుకెళ్దామని చెప్పి దానికి తప్పనిసరిగా నేను కూడా మీలోంచి నేను కూడా ఒక లెక్చరర్గా 10 సంవత్సరాలు ఉద్యోగస్తుడిగా పనిచేసి ఉన్నాం కాబట్టి తప్పనిసరిగా ప్రజల్లో పబ్లిక్లో ఉన్నాం కాబట్టి సాధన వర్గాలన్నీ కూడా చిరు ఉద్యోగం నుంచి పెద్ద ఉద్యోగం వరకు కూడా బాధ్యత మీద అవగాహన తప్పనిసరిగా వాటిని నేను కూడా క్యాబినెట్లో కానీ అదేవిధంగా మరి ప్రభుత్వం దృష్టిలో ఉన్నత